Holy shit, man. See. What's up, beautiful people? Welcome back to the channel, everyone. Hope you all doing absolutely great. So, today we are first breakfast ride kellavotanamu. So, this is going to be our very first breakfast ride. So, intharki eppudu breakfast ride cheyaledu, and moreover you can see in my face there is a dullness and inka mabbi undi. So, takka lechesi face wash cheskoni brush cheskoni bayitiki vachesina annamata. Endukante as you can see in the back there is already the sunrise happening there. Already sunrise start అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంత హరిలో ఉన్నాను. అండ్ మోర్ ఓవర్ నేను ఇప్పుడు వెళ్ళి పవన్ని పికప్ చేసుకోవాలి. సో పవన్ని పికప్ చేసుకున్న తర్వాత వీఆర్ గోయింగ్ టు ద సన్ రైజ్ స్పాట్. సో అందుకోసమే నేను ఇంత జల్దీ ఉన్నా. సో చలో మిగతా తర్వాత మనం మోటో వ్లాగింగ్ కంటిన్యూ చేస్తాం. ఇన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1 అదే యూ గో. సో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగింగ్ సెటప్. అండ్ రైట్ లో ఉన్న బైక్ సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు అన్నమాట. యాక్చువల్లీ బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది. సో డక్కా కొట్టి స్టార్ట్ చేయాలి, లైక్ జస్ట్ లైక్ దిస్. సో ఐ డోంట్ నో వై బైక్ బ్యాటరీ మొత్తం చాలా డౌన్ అయిపోయింది అండ్ దాన్ని రీఛార్జ్ చేయించాలి ఇప్పుడైతే మనము. యాక్చువల్లీ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 21 months ఐ థింక్ ఇప్పటికి బైక్ తీసుకొని. సో నెక్స్ట్ ఫిబ్రవరి వచ్చేస్తే ఆబ్వియస్లీ ఇట్ విల్ బి 2 years యానివర్సరీ. సో యాక్చువల్గా మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయిపోదామని చెప్పేసి అనుకున్నాం. బట్ రైట్ నౌ ద టైమ్ ఇస్ 7:30. సో అ వెరీ గుడ్ మార్నింగ్ యూ బ్యూటిఫుల్ పీపుల్. అండ్ మోరోవర్ మన బైక్ 60.9 kilometers ట్రావెల్ చేసింది, దట్ టు ఇన్ రిజర్వ్ కండిషన్. సో బైక్ ఎక్కడ ఆగదు కూడా తెలియదు. సో దిస్ ఈస్ రియల్లీ అ షిట్ మ్యాన్, సీరియస్లీ. నా బైక్ ఒక ఫుల్ టైం చేపిస్తే 397 kilometers తిరిగింది. సో రైట్ ఆఫ్ పెట్రోల్ అయిపోయింది అన్నమాట యాక్చువల్గా. సో పెట్రోల్ అయిపోతే మళ్ళీ నేను పెట్రోల్ స్టేషన్కి వెళ్ళి రీఫిల్ చేయించుకున్నాను విత్ జస్ట్ 100 rupees. ఎందుకు అంటే ఇక్కడ లోకల్లో పెట్రోల్ చాలా బాగుంటుంది అన్నమాట, ప్యూరిటీ తక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మొత్తం వాటర్ మిక్స్ చేస్తారు, సంథింగ్ లైక్ దట్. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ ఫక్ అప్ మై బైక్. అందుకోసం అని చెప్పేసి జస్ట్ 1 liter మాత్రమే పంపించాను. అండ్ మనం ఎప్పుడైతే హైవేకి వెళ్ళిపోతామో అక్కడ మళ్ళీ రీఫిల్లింగ్ చేయించుకున్నాము. సో దట్స్ గోనా బి రియలీ గుడ్. అండ్ ఇప్పుడైతే రైట్ నా పవన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో వాడు ఆల్రెడీ బయటకు వచ్చేసింది అనమాట, కాకపోతే మిడిల్లో నాకు పెట్రోల్ అయిపోయింది కాబట్టి సో ఐ జస్ట్ వెంట్ బ్యాక్ ఫర్ రీఫిల్లింగ్. దిస్ సౌండ్ ఇస్ రియల్లీ క్రేజీ మ్యాన్. సో యాక్చువల్గా పవన్ గారు బయటకు వచ్చి చాలాసేపు అవుతుంది. ఐ డోంట్ నో వేర్ ఈజ్ హీ అండ్ మోర్ ఓవర్ ఐ షుడ్ కాల్ హిమ్. సో చూద్దాం, మరి ఎక్కడో అడుగుదాము. వేర్ ఆర్ యూ రా? సో ఫైనల్లీ వీఆర్ ఆన్ టు నేషనల్ హైవేస్ 44. హోలీ షిట్ మ్యాన్, మే ద సోల్ రెస్ట్ ఇన్ పీస్. సీరియస్గా హైవే మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లైక్ యానిమల్స్ వస్తూ ఉంటాయి, మనుషులు వస్తూ ఉంటారు. సో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జస్ట్ బీ కాషియస్. అండ్ మీరు ఎంత డ్రైవింగ్ చేస్తున్నారు అంటే ఎంత స్పీడ్లో వెళ్తున్నారు, మీకు ఎంతవరకు కంట్రోల్ అవుద్ది, సో ఆ స్పీడ్లోనే వెళ్ళండి. సో జస్ట్ డోంట్ గో ఓవర్ స్పీడింగ్ ఆన్ హైవేస్. ఎందుకంటే ఇలాంటి మాట్లాడలేని జీవులు అండ్ హ్యూమన్స్ అలా రోడ్స్ క్రాస్ చేస్తుంటారు కాబట్టి సో జస్ట్ బీ కేర్ఫుల్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నిన్ననే మన బైక్ సర్వీసింగ్ అయిపోయింది, లైక్ జనరల్ సర్వీస్. సో అదేంటి అంటే మనము ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించాము, ఆయిల్ ఫిల్టర్ అండ్ దీస్ ఆల్ థింగ్స్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే వీ చేంజ్ ద హ్యాండిల్ బార్ గ్రిప్ అన్నమాట. సో రీసెంట్గా మనకు యాక్సిడెంట్ అయినప్పుడు ఇట్స్ టోటలీ డ్యామేజ్ రైట్. సో ఆ డ్యామేజ్ అయిన పీస్ని మొత్తం మనం రీప్లేస్ చేయించాము. సో నౌ దిస్ ఇస్ ఓకే. అండ్ ఆల్సో ఈ క్లచ్ ప్లేని కూడా అడ్జస్ట్ చేయించాను. యాక్చువల్గా మనం క్లచ్ లివర్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది మొత్తం లాంగ్ క్లచ్ ఉండే అన్నమాట ఇక్కడ వరకు. సో బేసికలీ ఇది మేడ్ ఇట్ షార్ట్ క్లచ్. సో మనకు లైక్ ఆ వీలీ క్లచ్ అనమాట. సో చాలా మందికి తెలిసి ఉంటుంది కదా, వీలీ క్లచ్ లైక్ పవర్ అవుతుంది. This sounding is really a beautiful thing in my bojo man, seriously. Sounding matram chana crazy untadi. I really love this sound. And moreover we heard a news of launching of R3. So చాలా మందికి తెలుసు R3 లాంచ్ అయిపోతుందని చెప్పేసి. సో ఆల్రెడీ అది ఇండియాలోకి వచ్చింది, ట్రాక్ మీద డ్రైవ్ చేశారు. అండ్ ద ఎక్స్షోరూమ్ ప్రైస్ ఈస్ 4.64 lakhs మ్యాన్. దట్స్ రియల్లీ ఇన్సేన్. సో బేసికల్గా మనకు 4.64 lakhs అంటే జస్ట్ ఇమాజిన్, నార్మల్గా మనకు అంత కాస్ట్ పడితే వీ వుడ్ బి హ్యావింగ్ ద 300 RC 390 ఇంకా అంతకంటే తక్కువలోనే వస్తుంది ఇవన్నీ.
అండ్ మనకి బెనెల్లీ 300 అయ్యి వస్తుంది. అండ్ వీ హ్యావ్ ద నింజా 400 ఐ థింక్. సో అది కూడా సేమ్ ఆల్మోస్ట్ 5 lakhs కాస్ట్ పడుతుంది, బట్ అన్ ఎక్స్ట్రాడనరీ ప్రైస్. అండ్ దీని కాస్ట్ మాత్రం రియల్లీ యమహా R3 చాలా హై పెట్టిలా. ఐ డోంట్ నో వాట్ స్పెషల్ దేర్ ఇన్ దట్, బట్ వాళ్ళైతే ప్రైస్ అయితే రియల్లీ చాలా హై కాస్ట్ చేసిండు. సో చూద్దాం బైక్ వచ్చిన తర్వాత, లెట్స్ సీ హౌ ద బైక్ పర్ఫార్మ్స్ అని చెప్పేసి అని. బేసికల్గా బైక్ మాత్రం ఇట్స్ ఎ ట్విన్ సిలిండర్, సో బేసికలీ ప్యారలల్ సిలిండర్ అన్నమాట. సో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అయితే రియల్లీ యమహాలో వీ విల్ బీ హ్యావింగ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇంజన్ని ఎంత ట్యూన్ చేసుకోవాలి, ఎంత మోడిఫై చేసుకోవాలి, అండ్ ఎంత పవర్ని అన్లీష్ చేయాలని చెప్పని దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ building a machine like that. So obviously R3 matram that's gonna be really a beast in the 300 segments, and no other bike is gonna compare with that. So choose them bike వచ్చిన తర్వాత రోజుకి we will be test riding that, and we will be giving you a perfect review for that as well. So choose them. Maybe జనవరిలో వచ్చేస్తాయి కావచ్చు టెస్ట్ రైడ్ బైక్స్. సో వీ గోనా టెస్ట్ రైడ్ దెమ్. రైట్ నౌ అయితే రామగుండం ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి మనకి యాష్మన్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 kilometers ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో అది ఎట్లా అంటే మనం డైరెక్ట్ సీదా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం అనమాట. సో రామగుండం రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి స్ట్రైట్ వెళ్ళిపోయి రైట్ తీసుకుంటే విల్ బి హ్యావింగ్ ద యాష్ పాండ్. సో బేసికల్లీ అది ఏంటి అంటే అది ఒక మౌంటైన్ లెక్క అనమాట. సో ఆ మౌంటైన్ సైడ్కి ఏముంటుంది అంటే ఒక మొత్తం ఒక పాండ్ లెక్క ఉంటుంది, ఒక ట్యాంక్ లెక్క ఉంటుంది. సో బేసికల్ అక్కడ ఏం జరుగుతుంది అంటే నార్మల్గా ఇప్పుడు ఫ్యాక్టరీల నుంచి వచ్చిన కెమికల్స్ అంతా లైక్ ఇప్పుడు మనకు ఇక్కడ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఉంది అండ్ ఆల్ దీస్ ఫ్యాక్టరీస్. సో అందులోకి వచ్చే వేస్టేజెస్ ఉంటాయి కదా, సో అవన్నీ అందులో డంప్ చేస్తారన్నమాట. బేసికల్లీ యాష్ అన్నమాట. ఆ డంప్ చేసిన వాటర్ మొత్తం అదంతా ఒక ట్యాంక్లో స్టోర్ అయిపోద్ది. సో ఆ వాటర్ చూడడానికి మాత్రం సీరియస్లీ మొత్తం బ్లూ కలర్ లాగా అనిపిస్తుంది, లైక్ ఒక ఓషన్ లాగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై యాష్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ దీస్ వాటర్స్ ఆర్ ఇన్ ద బ్లూస్. అది ఎందుకు అర్థం కాదు. అండ్ అక్కడికి వెళ్ళి సన్ రైజ్ మాత్రం సీరియస్లీ చాలా బాగుంటుంది. అండ్ వీఆర్ గోనా హ్యావ్ ఏ విజువల్ ఆఫ్ ఎన్టీపీసీ అన్నమాట. సో బేసికల్గా కొండపై నుంచి వాళ్ళు చూస్తే మనకి ఎన్టీపీసీ అనిపిస్తుంది, లైక్ అ బిగ్ ప్లాంట్ అది. సో నేను మీకు చూపించాను అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ మోరోవర్ ఈ రామగుండం గోదావరిలో వెదర్ మాత్రం సీరియస్లీ చాలా చిల్ ఉన్నది, చాలా అంటే చాలా కోల్డ్ ఉన్నది. ఇప్పుడు మీకు ముంగడ కనిపిస్తుంది అనుకుంటా ఆల్రెడీ అక్కడ ఫాగ్. సో బేసికల్గా ఇక్కడ ఏంటి అంటే మొత్తం చెట్లు ఉంటాయి. సో చెట్లు ఉండడం వల్ల చలి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ దట్స్ బేసిక్ అండ్ మినిమల్ థింగ్. అక్కడ మీకు కనిపిస్తుంది కదా పైన, అక్కడికి వెళ్ళాలన్నమాట. అది వ్యూ పాయింట్. బేసికలీ ఇట్స్ నాట్ ఏ సన్ రైజ్ స్పాట్, బట్ వీఆర్ కమింగ్ హియర్ ఫర్ ఏ సన్ రైజ్ అండ్ మేకింగ్ ఇట్ ఎ స్పాట్. సో ఏమైంది అంటే ఇక్కడ చాలామంది నైట్ టైం అయింది అంటే అందరు మంచిగా పైకి వెళ్ళిపోయి కూర్చొని ప్రశాంతంగా 90 చేసుకుంటారు అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి అని ఒకప్పుడు పోలీస్ వాళ్ళు ఉండేది ఇక్కడ, లైక్ గార్డ్స్ లాగా. సో వాళ్ళు పైకి ఎవరిని అలౌ చేసేది కాదు. అండ్ మోరోవర్ ఎవరైనా వర్కర్స్ ఉంటేనే వాళ్ళని అలౌ చేసేది. బట్ ఇప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కాబట్టి చాలామంది వాకింగ్కి వెళ్తారు. దిస్ ఇస్ గోనా బి యువర్ ఫస్ట్ ఆఫ్ రోడింగ్ ఫర్ ద డే. And there you can see a small waterfall, just a simple one, not big, but that's looking good, man. Oh, danger deep water. Oh, is that true, Bhavani? ఏంట్రా ఈ వాటర్ ఇందులో వస్తున్నాయి? అరే అది లవ్ ఎన్టీపీసీ రా, పైకి ఎంట్రీ కాదు. చి 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 చి. సో కిందికి వెళ్ళి మేము చూసుకున్నప్పుడు ఇది లైక్ ఒక చెక్ పోస్ట్ లెక్క అనుకున్నాము, కాకపోతే ఇది ఏంటి అంటే లవ్ ఎన్టీపీసీ. ఓ ఇందులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి? చాలా నీళ్ళు వచ్చినాయి. And you will be having some fake drone shots in the count of 3, 2, 1 and there you go.
సో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగింగ్ సెటప్ అండ్ దే యు గో ఫైనలీ. సో చిన్నగా అట్లా డ్రిఫ్టింగ్ చేస్తున్నాం అన్నమాట, ఆఫ్ రోడింగ్ కదా. దట్ వాజ్ రియల్లీ ఇన్సేన్, ఐ థింక్ సో. It was really insane. క్రేజీ వచ్చింది కదా. సో ఇట్లనే ఉంటుంది మనతో యాక్చువల్గా. ఓ మై గాడ్, ఇంతకుముందు ఎట్లా వచ్చిందో తెలియదు అసలు సీరియస్గా. Any which ways, this was our first off-roading actually on a bike with, and we are doing some driftings over there. So అదంతా మీకు ఫ్రంట్ మన ఫోన్లో షూట్ చేసిన దానిలో వస్తుంది. ఎనీ విచ్ వేస్, హే గైస్, సో ఇక్కడైతే మీరు సినిమాటిక్ షాట్ చూసేయాలి కదా. సో దట్ వాజ్ రియల్లీ క్రేజీ అండ్ బ్యూటిఫుల్. సో బేసికల్గా మనం మార్నింగ్ వచ్చి ఉంటే ఇంకా వ్యూ బాగుండేది. మొత్తం ఏంటి అంటే ఇక్కడ ఇచ్చే కొండలు అండ్ ఇది వచ్చేసి మొత్తం చెట్లు అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం మొత్తం మంచుతో ఇట్లా కప్పిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు అక్కడ కనిపిస్తుంది కదా. సో బ్యాక్ సైడ్ మీకు అటు సైడ్ అయితే మొత్తం మంచిగా ఉంది. సో మనం ఒక్కవేళ లైక్ అరౌండ్ ఒక 6:30కి వచ్చినా కూడా వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. అండ్ మోర్ ఓవర్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ వాటర్. సో ఇదంతా మొత్తం మ్యాష్ అన్నమాట. సో బేసికల్గా ఏంటి అంటే ఇదంతా మొత్తం మైనింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకు ఇటు సైడ్ ఉన్న ఈ ఎన్టీపీసీలో నుంచి వచ్చిన యాష్ ఇదంతా మొత్తం ఇక్కడ డంప్ చేస్తారన్నమాట. సో ఇక్కడ డంప్ చేయడం వల్ల ఈ వాటర్ మొత్తం అలా కెమికల్స్ నిండిపోయి ఉంటుంది. సో దిస్ ఇస్ సంథింగ్ డేంజరస్ అన్నమాట. లైక్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్ జరుగుద్ది అండ్ మనకి ర్యాషెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ అయితే అన్నమాట. కాకపోతే వాటర్ మాత్రం చూడడానికి సీరియస్ డీప్ బ్లూ కలర్లో ఉంటుంది. లైక్ ఎట్లా అంటే మనకు సీలో ఓషన్స్లో మొత్తం క్రిస్టల్ క్లియర్ వాటర్ ఎట్లా ఉంటుంది. సో సేమ్ అట్నే అనిపిస్తుంది ఈ వాటర్ మాత్రం. ఎనీ విచ్ వేస్, సో ఇక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోదాము. అండ్ మోరోవర్ ఇంతసేపు కొంచెం చిన్న రీల్స్, సినిమాటిక్ షాట్స్ అండ్ వీళ్ళని ఫోటోలు తీసిన అన్నమాట. సో బేసికల్గా పవన్ సో వాళ్ళు వచ్చేసి iPhone 14 Plus బ్రో వాట్ హ్యాపెన్. సో వాళ్ళు వచ్చేసి iPhone 14 Plus అన్నమాట. సో ఇంతసేపు ఫోటోలు తీసినాము. సో ఫోటోలు తీసిన తర్వాత వాడు ఏమంటాడంటే నీకు ఐఫోన్ హ్యాండిల్ చేయడం వస్తలేరా అని చెప్పేసి అన్నాడు. సో నేనేం చేసిన అని చెప్పేసానంటే ఏం చేసినా చెప్పురా. సో బేసికల్గా థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఫొటోస్ తీస్తుంటే ఏమవుతుందంటే పైన సన్ పడడం వల్ల మొత్తం షాడో అయిపోతుంది. సో వాన్ ఫోన్లో అదే ప్రాబ్లం వచ్చింది, నా ఫోన్లో పర్లేదు, నాట్ బ్యాడ్. కాకపోతే ఏంటి అంటే ఐఫోన్లో కొంచెం రియలిస్టిక్ ఫొటోస్ వస్తాయి కాబట్టి ఆబ్వియస్గా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ విచ్ వేస్, సో రైట్ నౌ అయితే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ కప్ ఆఫ్ టీ. సో వెళ్ళిపోదాం ఇంకా. ఐ విల్ కంటిన్యూ ద మోటో వ్లాగ్. దే యు గో. సో హే గైస్, ఫైనలీ గెటింగ్ బ్యాక్ ఆన్ రోడ్స్. యాక్చువల్గా మనం ఇప్పుడైతే చాదానికి వెళ్తున్నాము. సో అది ఎక్కడ ఏంటి అనేది ఏం లేదు, జస్ట్ సింపుల్ ఇక్కడ పక్కన పెద్దపల్లి ఉంటుంది. సో ఇట్స్ 22 kilometers ఫ్రమ్ హియర్. యాక్చువల్గా టైం వచ్చేసి 8:30 అవుతుంది. వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నాము. బట్ ఎనీ విచ్ వేస్ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి వీ నీడ్ టు గో అండ్ వీ నీడ్ టు మేక్ ద ప్లాన్ సక్సెస్. అండ్ అట్లనే నేను ఇప్పుడు ఎట్లా బైక్లో ఫ్యూయలింగ్ కూడా చేయించుకోవాలి. నేను లోకల్లో ఫ్యూయలింగ్ చేయించుకోను. సో మనం కుందనపల్లి కాడ HP పెట్రోల్ బంక్ హబ్ ఉంటుంది అన్నమాట బేసికలీ. సో అక్కడికి వెళ్ళి నేను మొత్తం రీఫిల్లింగ్ చేయించుకుంటాను. అండ్ మోర్ ఓవర్ పవర్ దొరుకుద్ది అక్కడ. సో అందుకే ఇంకా అచ్చడి వెళ్ళిపోయి పవర్ రీఫిల్లింగ్ చేయించుకొని అండ్ దెన్ విల్ బి గోయింగ్ టు పెద్దపల్లి. అండ్ అక్కడ చిన్నగా అట్లా ఛాయ్ తాగేసి ఒకవేళ వీలైతే టిఫిన్ తినేసి విల్ బి హెడింగ్ బ్యాక్ టు హోమ్. అండ్ ఇంతకుముందు షార్ట్స్ మాత్రం క్రేజీ వచ్చినాయి అనుకుంటా సీరియస్లీ. లైక్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు డ్రిఫ్టింగ్ లైక్ జీరో కట్ అలా కొడతా అని చెప్పేసి అని. సీరియస్లీ దట్ వాజ్ రియల్లీ ఇన్సేన్ మ్యాన్. నాకు అసలు అర్థమే కాలేదు ఎట్లా కొట్టినా అని చెప్పేసి అని. ఈవెన్ ఇప్పటికి కూడా ఐ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్ సీరియస్గా. అంటే నేనేనా చేసింది అని ఒక డౌట్ కొడుతుంది బేసికల్లీ. కానీ నాకు బైక్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఫీల్ అయిపోయాను నేనైతే. ఐ డోంట్ నో వై. డ్రైవ్ చేస్తున్నాను. హాయ్. సో బేసిక్గా నేను బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా లైట్గా ఫీల్ అయిపోయినా. బైక్ వెయిట్ నాకు ఏర్పడలేదు. అండ్ విచ్ వాజ్ దట్ వాజ్ వెరీ గుడ్ ఆఫ్ రోడింగ్. అండ్ జంపింగ్ షాట్ మాత్రం నాకు క్రేజీ అనిపించింది. మరీ అంత జంప్ ఏం కాలేదు యాక్చువల్గా, జస్ట్ ఒక 2-3 inches హైట్ పెరిగింది కావచ్చు మేబీ, కానీ బట్ అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది. అండ్ మోరోవర్ మన బైక్ సీరియస్గా చాలా డ్రిఫ్ట్ అయిపోతుంది బైక్ మొత్తం మట్టిలో. సో ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసి నేను నార్మల్ థ్రాటిల్ ఇచ్చినా కూడా బైక్ చాలా టెంప్ట్ అయిపోతుంది, బ్యాక్ వీల్ మొత్తం డ్రిఫ్ట్ అయిపోతుంది. సో ఫైనల్లీ గెటింగ్ బ్యాక్ ఆన్ టు హైవేస్. రైట్ నౌ అయితే
22 kilometers ఉంది పెద్దపల్లికి. సో దట్స్ గోనా బి అవర్ స్వీట్ టీ పాయింట్ అన్నమాట. యాక్చువల్గా మనకు రామగుండంలో కూడా ఉంటుంది టీ, చాలా బాగుంటుంది. మనకు రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది అది. బట్ బేసికలీ వీ నీడ్ టు రైడ్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు పెద్దపల్లి. అండ్ రీసెంట్గా మన ఒక వీడియోకి కమెంట్ చేసాను అన్నమాట ఒక సబ్స్క్రైబర్, ఏంటి అంటే బ్రో విచ్ ఈస్ బెస్ట్ పీపీఎఫ్ ఆర్ సెరామిక్ కోటింగ్ అని చెప్పేసాను. సో బేసికలీ పీపీఎఫ్ అండ్ సెరామిక్ కోటింగ్ ఇవి రెండు మనము బైక్ షైనింగ్ కోసము అండ్ మోరోవర్ బైక్ ప్రొటెక్షన్ కోసం మనం యూజ్ చేస్తాము. బేసికలీ ఇవి పెయింట్ ప్రొటెక్షన్స్ అన్నమాట. పీపీఎఫ్ అంటే ఏంటి అంటే మనకు ఒక లేయర్ వస్తుంది అన్నమాట. సో ఒక లామినేషన్లా వస్తుంది. లైక్ ఇప్పుడు మనకు మొబైల్కి టెంపర్ గ్లాస్ ఎలా అయితే యూజ్ చేస్తామో బైక్కి ఆ పీవీఎఫ్ అనేది అలా యూజ్ చేస్తాం అన్నమాట. పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అనమాట బేసికలీ. సో ఏమైపోద్ది అంటే అది మొత్తం ఎల్లోయిష్ టర్న్ అయిపోతూ ఉంటుంది. బేసికలీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ లైక్ అది వేసుకున్న తర్వాత ఒక 1 yearకి 2 yearకి అదేమైంది అంటే ఎల్లోయిష్ టర్న్ అవుతూ వస్తుంది అన్నమాట. సో మళ్ళీ ఏం చేయాలి మనం, మళ్ళీ దాన్ని రిమూవ్ చేయించుకొని మళ్ళీ వీ నీడ్ టు అప్లై ఎ న్యూ వన్. సో బేసికల్గా ఇది పీపీఎఫ్ అనమాట. అండ్ కమింగ్ టు సెరామిక్ కోటింగ్. సో సెరామిక్ కోటింగ్ ఏంటి అంటే మనకు మొత్తం సిలికాన్తో ఉంటుంది అనమాట అది. సో ఏంటి అంటే మనకు ఒక లేయర్ వస్తుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం లిక్విడ్స్ని అండ్ మోరోవర్ పైన ఒక ఇప్పుడు మనకు నార్మల్గా పెయింట్ అనేది మొత్తం టైనీ హోల్స్ ఉంటాయి ఈ పెయింట్లో. సో ఆ టైనీ హోల్స్ని మొత్తం ఆ సెరామిక్ కోటింగ్ ఆ లిక్విడ్తోని ఆ పాలిష్తోని అండ్ ఆల్ దోస్ థింగ్స్ దే విల్ బి డూయింగ్ స్క్రబ్బింగ్ ఫర్ దట్. అండ్ ఇవన్నీ చేసేసి ఏం చేస్తారంటే పైన ఒక షైనీ లేయర్ వస్తుంది అన్నమాట. సెరామిక్ కోటింగ్ బేసికల్గా ఏంటి అంటే ఒక షైనీ లేయర్ అన్నమాట. సో ఆ లేయర్ వల్ల మనకి ఏంటి అంటే పెయింట్ యొక్క ఈ కలర్ ఉంటుంది కదా, సో ఈ కలర్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుద్ది అన్నమాట, లైక్ గ్లాసీ కొడుతుంది. సో దట్స్ ద యూజ్ ఆఫ్ సెరామిక్ కోటింగ్. అండ్ మోరోవర్ ఎప్పుడైనా స్క్రాచెస్ పడినప్పుడు ఏదైనా జరిగినప్పుడు సెరామిక్ కోటింగ్ వల్ల మనకు అంత ప్రొటెక్షన్ ఉండదు. బట్ కమింగ్ టు పీపీఎఫ్ మనకు ఒక పైన ఒక లేయర్ కాబట్టి ఆబ్వియస్గా మనము దాన్ని ఎలాంటి మెటల్ వచ్చి స్క్రాచెస్ పడ్డా, రాక్స్ ఏమైనా స్క్రాచెస్ పడ్డా, ఏం జరిగినా కూడా ఆ పైన లేయర్ మాత్రమే డ్యామేజ్ అవుద్ది. ఇట్ డజంట్ డ్యామేజ్ ద ఇంటర్నల్ పెయింట్ అన్నమాట. సో జస్ట్ కీప్ దిస్ థింగ్స్ ఇన్ మైండ్. అండ్ మీ ఇష్టం అది, ఇంకా ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఒకవేళ మీరు పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం వేసుకోవాలనుకుంటే యూ కెన్ గో విత్ పీపీఎఫ్, లేదు అంటే యూ కెన్ గో విత్ సెరామిక్ కోటింగ్. ఏదైనా కూడా చాలా బెస్టే. కానీ ఎట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నాకు వచ్చేసి పీపీఎఫ్ వుడ్ బి ద బెస్ట్ థింగ్. సో మీకు పీపీఎఫ్ ఆల్మోస్ట్ ఒక 5,000 వరకు కాస్ట్ అయ్యింది. ఆర్ మేబీ మంచి క్వాలిటీ ఆఫ్ పీపీఎఫ్ వేయించుకుంటే సో ఇట్ వుడ్ బి కాస్టింగ్ అరౌండ్ లైక్ 12,000 అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో ఆ 12,000 మీకు ఒక 5 years ఆఫ్ వారంటీ వస్తుంది మేబీ. అండ్ సో మీకు ఆ 5 yearsలో ఏమైనా డ్యామేజ్ అయినా ఆర్ మేబీ ఎనీ చేంజ్ ఇన్ కలర్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ మీకు రీప్లేస్ చేస్తారు. సో దట్ వుడ్ బి ఎ గ్రేట్ థింగ్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓన్లీ షిట్ మ్యాన్, ఈసారి మన బైక్లో ఆల్మోస్ట్ 10.75 liters ఆఫ్ ఫ్యూయల్ పట్టింది. దట్స్ ఇన్సేన్ మ్యాన్. 422 తిరిగింది ఇప్పటివరకు అయితే. అండ్ మనం అయితే 10.75 liters పట్టింది. సో నా బైక్ నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ గివింగ్ 42 మైలేజ్ అనుకుంటున్నా. సో రీసెంట్గా మనకు మైలేజ్ అయితే తగ్గింది, మైలేజ్ డ్రాప్ అయింది. ఈవెన్ ఐ యాక్సెప్ట్ దట్. సో ఎనీ విచ్ వేస్ లెట్స్ గో. అండ్ నేను మిమ్మల్ని డైరెక్ట్గా ఐ విల్ బి మీటింగ్ యూ ఎట్ ద చాయ్ స్పాట్ మ్యాన్. టైం ఆల్రెడీ 9 అవుతుంది. 9 చాయ్ తాగడానికి పోతే గలీజ్ ఉంటుంది. సో అందుకే జల్దీ అక్కడికి వెళ్ళిపోయి ఐ విల్ బి కంటిన్యూయింగ్ ద వ్లాగ్ దేర్. Bye bye. Until then, enjoy the cinematic shots of riding. There you go. Holy shit man, ఇంత ట్రాఫిక్ ఉంది అసలు ఇక్కడ. Why is this traffic for? What is this traffic for? ఇంత ట్రాఫిక్ అసలు ఏంద్రా బాబు. హాయ్ బ్రో 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 బ్రో. ఓ అప్పుడే పోవాలని ఉన్నది కావచ్చు చిన్న వయసులోనే. సో విచ్ వేస్ లెట్స్ గో. సో ఫైనల్లీ పెద్దపల్లికి అయితే ఎంటర్ అయిపోయినాము. యాక్చువల్గా పెద్దపల్లికి ఎంటర్ అవుతున్నప్పుడు ఏం చేసామంటే గూగుల్ చేసామన్నమాట బెస్ట్ చాయ్ ఇన్ పెద్దపల్లి అని చెప్పేసి. సో బెస్ట్ చాయ్ ఇన్ పెద్దపల్లి అని కొడితే యూట్యూబ్లో మాకు న్యూస్ వస్తుంది అన్నమాట. అంటే నార్మల్గా మేము ఎప్పుడైనా కానీ బస్ స్టాండ్ ముందు ఉన్న చాయ్ షాప్లోనే తాగుతాము, ఎందుకంటే అక్కడ చాలా బాగుంటుంది చాయ్ అయితే. సీరియస్లీ లైక్ ఇరానీ చాయ్ అన్నమాట అది. సో ఇప్పుడైతే మనకు ఈ సిగ్నల్ ఉంది కదా, సో ఈ సిగ్నల్ రైట్ సైడ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడనే ఉంటుంది అన్నమాట. సో మనం ఇక్కడనే రాజా రాణి అని ఉంది కదా,
దాని పక్కన ఉన్న హోటల్లో తాగుతాము, సల్మా హోటల్ అని చెప్పేసి అని. సో ఏంటి అంటే అది వన్ ఆఫ్ ది ఫేమస్ చాయ్ అన్న నేను అనుకుంటున్నాను, నాకు తెలిసిన వరకు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అయినా విచ్ వేస్ పెద్దపల్లి బాయ్స్ అండ్ గర్ల్స్ యూ కెన్ కమెంట్ డౌన్ ద బెస్ట్ చాయ్ స్పాట్ ఇన్ యువర్ పెద్దపల్లి, ఎందుకంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఐ విల్ ట్రై ఫర్ షూర్. సో మనం ట్రై చేసి అయితే ఇందులోనే చూద్దాం వెళ్ళి. సో ఫైనల్లీ టీ అయితే తాగుతున్నాము ఎర్లీ ఇన్ ద మార్నింగ్, నాట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో రైట్ టైం వచ్చేసి 9:20 అవుతుంది. సో 9:20కి మనం చాయ్ తాగుతున్నాం అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవాలి. మూడవ సమయం ఎక్కువ వచ్చేసాను. సో నేను చూపించాను కదా, ఇది వచ్చేసి నాకు తెలిసిన వరకు బెస్ట్ చాయ్ అన్నమాట, నాకు తెలిసిన వరకు. సో చాలా బాగున్నది ఇక్కడ. సో వీఆర్ టేస్టింగ్ ఇట్ అండ్ చాయ్ కూడా చాలా బాగుంది. అండ్ అంతే ఇంకా. సో విత్ దట్ బీయింగ్ సెడ్, మీట్ యూ ఇన్ అ న్యూ వ్లాగ్. Until then, take care. Love you all. Signing off. Bye bye.